రాష్ట్రాలకు సంబంధించి పశ్చిమ బెంగాల్ మినహా 4 రాష్ట్రాలు ఎగ్జిట్ పల్స్ అయితే 1 by 1 విడుదలయ్యే ఛాన్స్ మనకి కనిపిస్తోంది. ఆల్రెడీ మీరు 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆత్మసాక్షి అలాగే మిగతా కొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ సంబంధించి వివరాలు అందిస్తున్నాయి. మనం చూస్తున్నాం. స్పెసిఫిక్గా చూస్తే అందరి దృష్టిని ఆకర్షిస్తున్న పశ్చిమ బెంగాల్కి సంబంధించి ఎగ్జిట్ పోల్ సంస్థలు ఏం చెప్పాయి అనేది మీరు 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. పశ్చిమ బెంగాల్కి సంబంధించి మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ మ్యాజిక్ ఫర్ 148. ఆత్మసాక్షి విషయానికి వస్తే ఆత్మసాక్షి టీఎంసీకి పట్టం కట్టింది. 170 నుంచి 190 స్థానాలు వస్తాయి. తిరిగి టీఎంసీ ఇక్కడ అధికారం చేజిక్కించుకున్న ఛాన్స్ ఉందని ఆత్మసాక్షి అంచనా వేస్తోంది. అలాగే ఎన్డీఏకి గతంతో పోల్చుకుంటే ఒక 20 నుంచి 30 సీట్లు పెరిగే ఛాన్స్ ఉందన్న అంశాన్ని ఆత్మసాక్షి అంచనా వేస్తోంది. ఇక ఆపరేషన్ చాణక్య విషయానికి వస్తే ఆపరేషన్ చాణక్య మనం చూస్తే అటు టీఎంసీకే 119 నుంచి 130 స్థానాలు రావచ్చని అంచనా వేసింది. బట్ ఆపరేషన్ చాణక్య మాత్రం ఎన్డీఏకి ఈసారి బెంగాల్లో ఛాన్స్ ఉందని క్లియర్ కట్ చెప్తోంది. 147 నుంచి 153. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో మ్యాజిక్ ఫిగర్ 148 అంటే మ్యాజిక్ ఫిగర్ను చాలా ఈజీగా ఎన్డీఏ రీచ్ కాబోతుందని ఆపరేషన్ చాణక్య పశ్చిమ బెంగాల్కి సంబంధించి ఎగ్జిట్ పోల్ అంచనా వేస్తోంది. ఇక చాణక్య స్ట్రాటజీస్ కూడా మనం చూస్తే చాణక్య స్ట్రాటజీస్ కూడా ఎన్డీఏకే అంటే అక్కడ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏకే ఛాన్సెస్ ఉన్నాయని అక్కడ చాణక్య స్ట్రాటజీస్ కూడా అంచనా వేస్తుంది. ఇక పీపుల్స్ పల్స్ విషయానికి వస్తే పీపుల్స్ పల్స్ మాత్రం టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్కు ఛాన్స్ ఉందని చెప్తోంది. అంటే ఇప్పటివరకు మనం చూస్తే పశ్చిమ బెంగాల్కి సంబంధించి 4 సంస్థల ఎగ్జిట్ పల్స్ విడుదలయ్యాయి. 4 సంస్థల ఎగ్జిట్ పల్స్లో 2 సంస్థలు మాత్రం అటు బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏకి పట్టం కడుతున్నాయి ఎగ్జిట్ పల్స్. అలాగే మరో 2 సంస్థలు మాత్రం టీఎంసీకి మళ్ళీ తిరిగి అధికారంలో వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇప్పటికే 3 సార్లు మమతా కంటిన్యూగా అక్కడ అధికారంలో ఉన్నారు. ఈసారి వస్తే 4వసారి అధికారంలోకి వచ్చినట్టే. మరి ఈ 2 సంస్థల అంచనాలు తగ్గట్టుగా మమతా బెనర్జీ తిరిగి పశ్చిమ బెంగాల్లో పాగా వేస్తారా? మరో 2 సంస్థలు అంచనా వేస్తున్నట్టుగా ఎన్డీఏకి అవకాశం దక్కితే ఇంకా బెంగాల్ రాజకీయం ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. మనం చూస్తే పశ్చిమ బెంగాల్కి సంబంధించి అత్యంత కీలకమైనది. దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగినప్పటికీ అందరి దృష్టి ఎక్కువగా ఉన్నది. అలాగే అటు స్ట్రాటజీస్ పరంగా అల్లర్ల పరంగా హోరాహోరీగా వ్యూహ ప్రతివ్యూహాలు ఎత్తులు పై ఎత్తులతో ఎన్నికల సరళి నడిచింది పశ్చిమ బెంగాల్లో. ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్ ఈ 2 పేజీల్లో మనం చూసుకుంటే రికార్డు స్థాయి టర్న్అవుట్ మనం ఫస్ట్ పేజ్లో 90% దాటింది. రెండో పేజ్ మనం చూస్తే 5 గంటలకే 90% దాటిందంటే లార్జర్ సెన్సర్ దాదాపు 95% నమోదయ్యే అవకాశాలు అధికారికంగా మనకు కాసేపట్లో తేలబోతున్నాయి. ఓవరాల్గా చూస్తే ఆత్మసాక్షి పీపుల్స్ పల్స్ మాత్రం తిరిగి తృణమూల్ కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకున్న ఛాన్స్ ఉన్నాయని చెప్తున్నాయి. బట్ ఆపరేషన్ చాణక్య స్ట్రాటజీస్ మాత్రం ఎన్డీఏకు పట్టం కడుతున్నాయి. మీరు ఈ 4 సంస్థల్లో 2 సంస్థలు ఎన్డీఏకి 2 సంస్థలు టీఎంసీకి పట్టం కడుతున్నాయి. కాబట్టి ఏది నిజం కాబోతుందన్నది మనకు తెలియాలంటే మే 4 వరకు మనం ఆగాల్సిందే. మరి ఓవరాల్గా మనం చూసుకుంటే ఏ ఈక్వేషన్స్ పనిచేసాయి అటు ఎన్డీఏ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే గతంలో గట్టి పోటీ ఇచ్చిన నేపథ్యంలో బలమైన ప్రతిపక్షంగా అవతరించింది అక్కడ భారతీయ జనతా పార్టీ. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్ కొట్టాల్సిందే, బెంగాల్ మన వశం కావాల్సిందే అన్నంతగా ప్రైమ్ మినిస్టర్ మోదీ నుంచి హోంమంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు మొత్తం భారతీయ జనతా పార్టీ కీలక నేతలందరూ ప్రచారం చేశారు. కాబట్టి ఏం జరగబోతుందని మనం చూడాలి.